Hello everyone, welcome back. This is your class 10 mathematics, chapter 8, introduction to trigonometry, exercise 8.3, fourth question. Prove the following identities where the angles involved are acute angles for which the expressions are defined. Okay. So వీటిని exam లో prove that, show that అని అడుగుతారు. సో ఈ వీడియోలో ఫస్ట్ అండ్ సెకండ్ బిట్స్ ఆఫ్ దిస్ ఫోర్త్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఫస్ట్ బిట్ సొల్యూషన్. LHS కన్సిడర్ చేసి RHS ప్రూవ్ చేస్తాము. secant theta minus cot theta whole square. Cosecant theta can be written as 1 by sin theta minus cot theta can be written as cos theta by sin theta whole square. That is equal to. So 1 by theta అనేది ఒక ఫ్రాక్షన్, cos theta by sin theta ఒక ఫ్రాక్షన్. ఫ్రాక్షన్స్ మధ్యలో అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? యూజువల్లీ LCM తీసుకుంటాం కదా. సో రెండు ఫ్రాక్షన్స్ లోను డినామినేటర్ సేమ్ ఉంది sin theta, that will be the LCM of these two fractions. Okay, sin theta 1 time cancel అవుతుంది. సో 1 into ఇక్కడ ఉన్న న్యూమరేటర్ వాల్యూ 1 only minus sin theta will get cancel 1 time, 1 into cos theta. సో ఈ విధంగా LCM చేస్తాము. న్యూమరికల్స్ కైనా సరే, ఆల్ఫాబెట్స్ అయినా సరే, ఈ విధంగా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అయినా సరే LCM సేమ్ ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ ఈ స్క్వేర్ న్యూమరేటర్ యాజ్ వెల్ యాజ్ డినామినేటర్ రెండింటికి అప్లికబుల్ అవుతుంది కదా. సో 1 minus cos theta whole square by sin square theta. Okay, that is equal to 1 minus cos theta whole square by sin square theta can be written as 1 minus cos square theta. So మనం నేర్చుకున్న 3 ఐడెంటిటీస్ లో వన్ ఆఫ్ ది ఐడెంటిటీ sin square, ఫస్ట్ ఐడెంటిటీ sin square theta plus cos square theta is equal to 1. సో ఈ ఐడెంటిటీ నుంచి 2 ఫార్ములాస్ వచ్చాయి కదా. అంటే sin square theta is equal to plus cos square theta వెళ్తే minus cos square theta. సో sin square theta is equal to 1 minus cos square theta అనే ఫార్ములా ఈ ఫస్ట్ ఐడెంటిటీ నుంచి వచ్చింది కదా, మన ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాము. సో ఈ sin square theta ప్లేస్ లో 1 minus cos square theta అని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తున్నారు అంటే కనుక మరి మనకు సొల్యూషన్ రావాలి కదా. సో మనం ఏ స్టెప్ తీసుకున్నా సరే మనకు అల్టిమేట్ గా ఈ RHS ని ప్రూవ్ చేయాలి. సో మనం చేసే ప్రతి స్టెప్ కూడా ఏ విధంగా థింక్ చేయాలి అంటే ఈ RHS ని అల్టిమేట్ గా ఈ RHS ని మనము తీసుకురావడానికే ట్రై చేయాలి. ఓకే, సో 1 minus cos theta whole square by 1 అంటే నథింగ్ బట్ 1 స్క్వేర్ అయినా. అండ్ ఇది ఎలా ఉందమ్మా? a square minus b square లా ఉందా? a square minus b square ఫార్ములా a plus b into a minus b. a ప్లేస్ లో 1 ఉంది, b ప్లేస్ లో cos theta ఉంది. సో ఇక్కడ ఏం రాయొచ్చు మనము? 1 plus cos theta into 1 minus cos theta అని రాయొచ్చమ్మా. అండ్ న్యూమరేటర్ లో 1 minus cos theta whole square అంటే 1 minus cos theta into 1 minus cos theta రెండు ఉన్నట్టేనా అక్కడ? 1 minus cos theta into 1 minus cos theta అంటే a square అంటే a into a నే కదా. సో స్ప్లిట్ చేసి రాస్తున్నాను బై 1 plus cos theta into 1 minus cos theta. సో ఇక్కడ ఉన్న 1 minus cos theta 1 minus cos theta క్యాన్సిల్ అయిపోతే దట్ ఈస్ ఈక్వల్ టు 1 minus cos theta by 1 plus cos theta. సో ఇదేనామా మనం ప్రూవ్ చేయాల్సిన RHS. సో ఇక్కడ చూసారా 1 minus cos theta by 1 plus cos theta. సో LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ దిస్ ఐడెంటిటీని తీసుకొని మనము రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఐడెంటిటీ ప్రూవ్ చేసాము. సో hence proved. Next we come to the second bit solution. Again prove that or show that అని అడుగుతారు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఐడెంటిటీని కన్సిడర్ చేద్దాము. LHS cos a by 1 plus sin a plus 1 plus sin a by cos a. సో LHS కన్సిడర్ చేసాం కదా, ఇక్కడ 2 secant a RHS. సో ఫైనల్లీ మనకు వచ్చే ఆన్సర్ 2 secant a రావాలి. సో అకార్డింగ్ టు దట్ మనము స్టెప్స్ డిసైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ బిట్ లో cosecant theta ని 1 by sin, cos by sin అని cot theta అని రాసాం కదా. సో ఇక్కడ cos ని sin అలా రాయడానికి ఏం లేదు. ఓకే, సో ఇదంతా కూడా ఒక ఫ్రాక్షన్, ఇదంతా కూడా ఒక ఫ్రాక్షన్. 2 ఫ్రాక్షన్స్ మధ్య అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఉన్నప్పుడు మనం LCM తీసుకుంటాము. సో 1 plus sin a cos a రెండు కూడా డిఫరెంట్ టర్మ్స్. సో వాటి యొక్క ప్రొడక్టే మనకి LCM అవుతుంది. 1 plus sin a into cos a నే మనకి LCM అవుతుంది. సో ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ లో 1 plus sin a ఉంది అండ్ LCM వాల్యూలో కూడా 1 plus sin a, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి cos a రిమైనింగ్ ఉంటుంది. సో ఆ cos a ఇంటూ ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ లో ఉన్న న్యూమరేటర్ వాల్యూ cos a ప్లస్ నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ కి వచ్చేయండి. సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ లో cos a ఉంది, అక్కడ ఉన్న cos a ఇక్కడ LCM లో ఉన్న cos a రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి రిమైనింగ్ 1 plus sin a అన్న వాల్యూ ఉంటుంది. సో 1 plus sin a ఇంటూ ఇక్కడున్న సెకండ్ ఫ్రాక్షన్ లో ఉన్న న్యూమరేటర్ వాల్యూ
1 ప్లస్ సైన్ ఏ. యూజువల్లీ ఎల్సిఎంస్ ఇలానే చేస్తాం కదా, ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్, isn't it? By 1 plus sin a into cos a. నెక్స్ట్ స్టెప్, న్యూమరేటర్ లో ఉన్న కాస్ స్క్వేర్ ఏ యాజ్ యూజువల్ రాస్తున్నాను. అండ్ నెక్స్ట్ టర్మ్ చూడండి, ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ ఉంది. అంటే ఇదంతా ఎలా కనిపిస్తుంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లా ఉందా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఇక్కడ ఏ అంటే 1, బి అంటే సైన్ ఏ. సో ఎక్స్పాండ్ చేయండి, 1 స్క్వేర్ ప్లస్ 2 సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ sin square a by denominator as usual 1 plus sin a into cos a. నెక్స్ట్, సో ఇక్కడ ఉన్న ఈ కాస్ స్క్వేర్ ఏని సైన్ స్క్వేర్ ఏని నేను ఒక దగ్గర రాస్తున్నాను. కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఎడిషన్స్ లో ఉన్నప్పుడు మనం ఇట్లాగా చేంజ్ చేసుకోవచ్చు కదా. 1 స్క్వేర్ ఈజ్ 1 ప్లస్ 2 సైన్ ఏ. ఆ రెండింటిని ఒక చోట ఎందుకు రాశాను అంటే ఇక్కడ చూడండి మీకు అర్థమైపోతుంది. సో ఈ పార్ట్ అంతా కూడా ఎలా ఉంది, మన ఫస్ట్ ఐడెంటిటీ ఇలా ఉందా, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ అని. సో ఆ ప్లేస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా, అందుకనే ఆ 2 టర్మ్స్ని పక్క పక్కన రాసాము. సో ఫ్రమ్ అవర్ ఫస్ట్ ఐడెంటిటీ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ వాల్యూ 1 ప్లస్ 1 అగైన్ 2 సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ, దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 ఈస్ 2, 2 ప్లస్ 2 సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. అండ్ దాట్ ఇంప్లైస్, సో 2 ప్లస్ 2 సైన్ లో నుంచి 2 కామన్ తీయచ్చు కదమ్మా. సో 2 కామన్ వచ్చేస్తే ఇక ఫస్ట్ టర్మ్ లో ఇక్కడ 1 ఉంటుంది, 1 ప్లస్ సైన్ ఏ. కామన్ తీసాక మళ్ళీ చెక్ చేసుకోవాలి, మల్టిపుల్ చేస్తే సేమ్ అదే వాల్యూ వస్తుందా లేదా అని. సో 2 ఇంటూ 1 2 ప్లస్ 2 ఇంటూ సైన్ ఏ 2 సైన్ ఏ సరిపోయింది కదమ్మా. అంటే మనం కామన్ తీసింది కరెక్ట్. డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. సో 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ విల్ గెట్ క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ టు 2 బై cos a. So 2 by cos a ni 2 into 1 by cos a అని రాయొచ్చమ్మా. దట్ ఈస్ ఈక్వల్ టు 2 into 1 by cos a is nothing but secant a. అంతే కదా, రెసిప్రోకల్ ఆఫ్ కాస్ మనకి secant వస్తుంది. సో RHS మనం ప్రూఫ్ చేయాల్సిన వాల్యూ అదేనా, 2 secant a. సో LHS కన్సిడర్ చేస్తే మనకి RHS వచ్చేసింది కనుక hence proved. Hope you all understand the solution. See you in the next video. If you have any doubts you can ask me in the comment section.